భారతదేశం అంటే చాలా సంతోషం. మాకు మంచి స్నేహ దేశం. కానీ వాళ్ళు మాత్రం మా మీద వేస్తున్న పన్నులే ప్రాబ్లం అంటున్నాడు ట్రంప్. ఇండియాతో తమకు చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ ఇండియాలో టారిఫ్లు అధికంగా విధిస్తున్నారు, మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాలు ఇండియా కూడా ఉందని, ఆ దేశంతో అదే ఏకైక సమస్య అని చెప్పుకొచ్చారు. విదేశీ ఉత్పత్తులపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి టారిఫ్లు వసూలు చేయబోతున్నట్టు ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అమెరికా ఉత్పత్తుల మీద అధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల ఉత్పత్తులమైనా మేము అలాంటి చర్యలు తీసుకోబోతున్నామని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలు క్రమంగా తగ్గిస్తారన్న విశ్వాసం తనకుందని వ్యాఖ్యానించారు. ఇండియాతో తనకున్న ఏకైక సమస్య ఈ విధంగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై ఎలాంటి టారిఫ్లు ఉన్నాయి, ఏప్రిల్ 2 నుంచి ఇండియా ఉత్పత్తుల మీద తమ దేశంలో ఎలాంటి టారిఫ్లు అమల్లోకి తెస్తామని చెప్పుకొచ్చారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఐమెక్ని సానుకూల చర్యగా అభివర్ణించారు. ఇది అద్భుతమైన దేశాల కూటమి అని చెప్పుకొచ్చారు. వ్యాపారం వాణిజ్యంలో దెబ్బతీయాలని చూస్తున్న ప్రత్యేక దేశాలకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డాయన్నారు. తమ శత్రువులు మర్చిపోయే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. వాళ్ళకి ఎలాంటి మర్యాద చేయాలో తనకు తెలుసు అన్నారు. మిత్రుల కంటే శత్రువులపైనే ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు.